నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. బిగ్ బాస్ హౌస్ లో వీక్ ఎలిమినేషన్ పై ఉత్కంఠ. బిగ్ బాస్ హౌస్ లో గుడ్డు దొంగతనం కారణంగా ఘోర వివాదానికి తెరలేపింది. బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ ఆసక్తికర మలుపులు తీసుకుంది. ముందు ఫన్నీగా సాగిన ఉదయం ఒక్కసారిగా గొడవలకు వేదిక అయింది. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ భరణి మరియు మాస్క్ మ్యాన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవకు సంజన కారణమైంది. హౌస్ ఓనర్స్ పర్మిషన్ లేకుండా సంజన గుడ్డు దొంగతనం చేసింది. కామనర్స్ గుడ్డు ఎవరు తీశారా అని ఆరా తీసినా సెలబ్రిటీ కంటెస్టెంట్స్ నోరు మెదపలేదు. దీంతో ఇంటి ఓనర్స్ కంటెస్టెంట్స్ ను ఇంట్లోకి పర్మిషన్ లేదని పేర్కొన్నారు. ఈ సమయంలో భరణి సంజయ్ ను కన్ఫర్ట్ చేస్తూ ఆమె వల్ల మిగతా వాళ్లకు నష్టం జరుగుతుందని వాదించాడు. ఇదే సమయంలో మాస్క్ మ్యాన్ రంగంలోకి దిగడంతో గొడవ ముదిరింది. ఇద్దరు ఒకరిపై ఒకరు గట్టిగా అచ్చుకొని హీట్ పెంచారు. గతంలో కూల్ గా కనిపించిన భరణి పూర్తి అగ్రెసివ్ వాతావరణం చూపాడు. ఈ గొడవ అసలెక్కుతూ హౌస్ అంతా అలజడి స్థాయిలోకి వెళ్ళింది. అసలు పొరుగుదారు తప్పెవరిదో తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ వారం నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న కామనర్స్ ఏకాభిప్రాయంతో సంజనను నామినేట్ చేశారు. తర్వాతి ప్రక్రియలో సుమన్ శెట్టి, రీతు చౌదరి, ఇమ్మాన్యుయల్, తనుజ, శ్రేష్ఠి వర్మ, రాము రాథోడ్, డెమన్ పవన్, ఫ్లోరా షైని నామినేషన్ లోకి వచ్చారు. మొత్తానికి 9 మంది ద్వారా ఈ వారం ఉత్కంఠ నెలకొంది. ఈ లిస్టులో డెమన్ పవన్ మాత్రమే కామనర్స్ నుంచి నామినేట్ అయ్యాడు. మిగతా వారంతా సెలబ్రిటీ కంటెస్టెంట్స్. వీరిలో సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా ప్రభావితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం సంజన అవసరం లేకపోయినా గొడవలకు కారణమై ఇరిటేట్ చేస్తోంది. ఫ్లోరా అప్పుడప్పుడే కనిపిస్తుంది. సుమన్ మాత్రం హౌస్ లో ఉన్నాడా లేదా అనేలా లో ప్రొఫైల్ లో ఉన్నాడు. దీంతో మొదటి వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం అతడికి ఎక్కువగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.